హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి థర్డ్ డే ఎలిమినేషన్ అప్డేట్ అనమాట. నిన్న మిడ్ నైట్ తోటి ఓటింగ్ అనేది క్లోజ్ అయింది అండ్ ఇంట్రెస్టింగ్గా ఎలిమినేషన్ ఉండబోతుంది అని అంటే నిజంగానే ఎలిమినేషన్ ఆ రేంజ్లో ఉండబోతుంది. సో మనం అనుకున్నట్టుగా జరుగుతుందా లేదంటే ఇంకా ఏమన్నా ట్విస్టులు జరుగుతాయంటే సో క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఎలిమినేషన్ అప్డేట్ ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళే అన్నట్టుగా చెప్పేస్తాను. సో క్లియర్గా అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్గా చెప్పుకోవాల్సింది విష్ణుప్రియ. సో విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి టాప్లో ఉంది కాబట్టి విష్ణుప్రియకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ విష్ణుప్రియకి ఓటింగ్ అనేది చాలా డ్రాప్ అయింది. సో వీక్ స్టార్ట్ అయినప్పుడు 30లో ఉన్న విష్ణుప్రియ లాస్ట్ రాను వచ్చేసరికి 24-25లకు వచ్చేసి స్టేబుల్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ 5%, 6% ఓటింగ్ అనేది తగ్గింది. ఆ ఇష్యూ ఏమైంది, ప్రేరణ విషయం ఏదైతే ఉందో ఆ ప్రేరణ విషయం అనేది చాలా జనాలకి నెగిటివిటీ అనేది పెంచేసింది. ఆ ఎగ్స్ పట్టుకున్నప్పుడు కాలుతో తన్నడం కానీ, ఫస్ట్ చీతు అనడము, దాన్ని డిఫెండ్ చేసుకోవడం కానీ, కొన్ని విషయాల్లో చాలా అగ్రెసివ్నెస్, అసలు నాకు నచ్చదు ప్రేరణ అంటే అని ఆ కోపాన్ని చూపించడము. అండ్ తర్వాత ఆమెలో నిన్న మిడ్ నైట్ చూసుకుంటే ఆమెనే అనుకుంటుంది ప్రేరణతో కలిసి ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకోవడము. ఇలాంటివన్నీ చాలా ఆడియన్స్ చాలా వరకు ఎపిసోడ్నే కాదు లైవ్ను కూడా చూసి జడ్జ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది అప్పటికప్పుడు. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనమాట ఈ సీజన్లో మాత్రం. అండ్ ఈమెకు ఓటింగ్ తగ్గింది, బట్ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. ఇంకా ఇట్లనే ఉంటే మాత్రం ఈమె విన్నర్ క్వాలిటీస్ కాదు, అట్లీస్ట్ టాప్ 5 పొజిషన్ కూడా చాలా కష్టంగా మారుతుంది అనమాట. సో అందుకనే కొంచెం ఆలోచించి ఆడడం బెటర్. అండ్ తర్వాత వచ్చేసరికి మణికంఠకి చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే పడుతుంది. బట్ ఏంటంటే అది చాలా వరకు ఒక సింపతితో వచ్చిన ఫ్యాన్ బేస్, ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ అనేది ఇంకా బిల్డ్ చేయాలి. సో ఆ బిల్డింగ్లో చాలా వరకు మనోడైతే చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆ ఎమోషనల్ కాంట్రవర్సీ కంటే ఎక్కువగా ఈ హగ్గుల విషయంలో బాగా నెగిటివిటీ అయిపోతున్నాడు అనమాట మనోడు మనీ. సో ఆ విధంగా ఆలోచించుకుంటే మనోడికి చాలా కష్టమే అని చెప్పవచ్చు. ఎందుకు ఈ హగ్గులు విషయంలో వచ్చేసరికి చాలా పోయి డైరెక్ట్గానే హగ్ చేసుకో, నాకు హగ్ కావాలి అని చెప్పేసి సోనియా అనడం, ఇలా యష్మి ఇరిటేట్ అవ్వడం, చాలా వరకు వాళ్ళకంటూ ఒక స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్లోని కూడా నువ్వే తీసుకొని లాక్కొని హగ్గులు అని చెప్పేసి అడగడం డైరెక్ట్గా ముఖం మీద కొంచెం ఎంబారెసింగ్గా ఉంటుంది. వాళ్ళకు కూడా అది కొంచెం అప్పటి వరకు సైలెంట్గా ఉన్న తర్వాత రియాక్షన్ అనేది వేరేలాగా ఉంటుంది. కాబట్టి మణికంఠకి ఇది బిగ్గెస్ట్ మైనస్ అవ్వచ్చు. బట్ ఇప్పుడున్న పొజిషన్లో అయితే మనోడు సేవ్, థర్డ్ వీక్ అయితే ఖచ్చితంగా సేవ్, 99 కాదు 100% రాసి పెట్టుకోండి. తర్వాత యష్మి, ఎక్కడో ఉండాల్సిన యష్మి అందరూ ప్రతి ఆడియన్స్ కూడా చాలా వరకు సెకండ్ వీక్ చూసినాక అరే యష్మి కానీ వచ్చిందంటే ఈసారి బయటకు పంపించేద్దాము అనే స్టేజ్లో ఉన్న యష్మి డైరెక్ట్గా థర్డ్ పొజిషన్కి తీసుకొచ్చేసింది. థర్డ్ పొజిషన్కి వచ్చేసిందని అంటే మామూలు విషయం ఏం కాదు కదా. సో చాలా బాగా ఆడింది. ఎక్స్ టాస్క్, ప్రభావతి టాస్క్, 2.0 టాస్క్ ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అయింది. యష్మికి మంచి పాజిటివిటీ తెచ్చింది. నెగిటివిటీలో ఉన్న యష్మి ఒకేసారి పాజిటివిటీలోకి వచ్చేసింది అనమాట. ఇది చాలా మంచి విషయం. సో ఇలాగే గేమ్ ఆడగలిగి ఇలాగే అదుపులో అంటే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మాత్రం ఈమె ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటెస్టెంట్ అవుతుంది. అంతే, ఒక మాటలు మాటలు తూలడం తప్పితే ఇంక అంతకుమించి ఏం లేదు. ఆ ఒక్కటి కంట్రోల్ చేయగలిగితే అసలు ఈమె టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది అని అనుకోవచ్చు. తర్వాత ప్రేరణకు కూడా ఈ టాస్క్ అనేది ఎర్రగతీసేసింది, అసలు మామూలుగా కాదు. ఈ యష్మి ప్రేరణ వీళ్ళిద్దరూ నిజంగానే పులుల్లాగా వచ్చి మీద పడి ఓటింగ్ని లాక్కుపోయినట్టు ఉందన్నమాట. ఈసారి ప్రేరణకు అసలు ఫ్రీ ఫ్యాన్ బేసే లేదు. ఈమె కష్టమేరా బాబు ఈ వీక్ ఉంటుందా పోతుందా అనే స్టేజ్ నుంచి ఈమె స్టేబుల్ ఓటింగ్కి వచ్చింది. 4% 4th పొజిషన్కి రావడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఈమెకు కూడా కొంచెం అగ్రెసివ్నెస్ వచ్చేసి ఆ మాటలు తూలడం అయితే బాగా అది ఉంది. ఆ మాటలు కంట్రోల్ చేసుకోగలిగితే ఈమె కూడా స్ట్రాంగ్ కంటెండర్ అవుతుంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఆల్రెడీ 4 పొజిషన్స్ అయినాయి. తర్వాత పొజిషన్ వచ్చేసరికి సీత ఉంది. సీతకి నిన్న ఎపిసోడ్లో కొంచెం ఎమోషనల్ దానివల్ల ఎండింగ్లో అయితే బాగా ఓట్లు పడ్డాయి. అండ్ ఏదైతే ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక ఉన్న 1 hour 1.5 hour అది బాగా వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ సీత ఒక పాయింట్ పైకి వచ్చేసి సీతకి ఆ ఎమోషనల్ బాండింగ్ ఆమె, ఎందుకంటే హౌస్మేట్స్కి మన నిఖిల్ ఏదైతే తప్పు చేశాడో ఆ ఎగ్ అయితే సోనియాకి ఇచ్చాడు, కానీ బయట ఆడియన్స్కి ఈ సీతకి క్యాపబిలిటీ ఉంది, సీతకి ఇచ్చుంటే బాగుండు అని చెప్పేసి చాలా వరకు కనెక్ట్ అయిపోయారు. ఆ విధంగా బేస్ చేసుకుంటే సీత
నిజంగానే అబ్బా సీతకి ఇస్తే బాగుండు అనే వాళ్ళందరూ యాక్టివ్ అయిపోయి ఓట్లు అయితే వేశారు. లాస్ట్ ఎండింగ్లో అయితే ఖచ్చితంగా ఓట్లు అనేది హెవీగా పడ్డాయి. అండ్ నైనిక పైన ఉన్న సిచ్యువేషన్ నిన్న మనం క్లోజింగ్ ఓటింగ్ అని చెప్పుకున్నప్పుడు నిన్న మిడ్ నైట్ వరకు చూద్దాము, ఇంకా 2 గంటలే ఉంది కదా అని చెప్పేసి కూడా చెప్పాను. ఆ 2 గంటలు మార్పులు చేర్పులు చాలా జరిగినట్టుగా సీత పైకైతే ఒక అడుగు పైకైతే వచ్చింది. సీతకి చాలా మంచి ఓటింగ్ పడ్డది. ఏదైతే నిఖిల్ చేశాడో ఆ నిఖిల్ చేసిన దానికి మనోడు సీతకైతే చాలా మంచి కాన్స్టెంట్ ఓటింగ్ అనేది జరిగింది అనమాట. సో తర్వాత వచ్చేసరికి నైనిక, అభయ్, పృథ్వీ ఈ ముగ్గురులో ఎలిమినేషన్ ఉండబోతుంది అనేది ముందు నుంచి నేను సీత ఉండే నిన్న నైట్తో సీత మారిపోయి నైనిక డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారు? సో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి. సో నేను నాకు తెలిసిన వరకు నేనైతే కన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను, కన్ఫర్మేషన్ ఇస్తాను కూడా మీకు. సో ఇక్కడ ఏంటంటే పృథ్వీ అనేది అగ్రెసివ్నెస్ ఇవాళ నాగ్ సార్ తోటి బీభత్సమైన కోటింగ్ పడుతుండొచ్చు, పడాలి కూడా, లేకపోతే కష్టం. బట్ ఆ పడేదానికంటే ముందే మనోడికైతే ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేస్తాడంటే ఖచ్చితంగా ఈయనను తీసే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఇది ఏంటి అని అంటే స్టార్ మా బ్యాచ్ అనో ఇంకా వేరే ఏదన్నానో అలా మేనేజ్మెంట్ కోటాలనో ఇలాంటివన్నీ ఏం లేదు. సో పృథ్వీ ఉండడం వల్ల ఒక తెలియని అగ్రెసివ్నెస్, ఆటలో ఒక విధమైన భయం. ఇంతకుముందుకు రేవంత్ ఎట్లా ఉంటుండే, అరే రేవంత్ గేమ్లోకి దిగానంటే మీద పడిపోతాడరా అనేటట్టు ఉండే కదా, అలాగా పృథ్వీకి ఉండే అదనమాట. ఆ మాటలు ఒకటి కంట్రోల్ చేయగలిగితే, ఈరోజు నాగార్జున గారు చెప్పి ఆ మాటల్ని కంట్రోల్ చేయగలిగితే సో గేమ్లో వైజ్ అయితే దుమ్ము లేపుతాడు, ఎవ్వరు సరితూగరు అనే రేంజ్లో ఆడతాడు. ఆ మాటల వల్ల ఎంత గేమ్ ఆడినా కూడా ఆటోమేటిక్గా బిస్కెట్ అయిపోతున్నాడు మనడు. సో అందుకనే మ్యాక్సిమం పృథ్వీని అయితే తీసే ఛాన్సెస్ చాలా తక్కువ. మోస్ట్లీ 50-50 ఛాన్సెస్, 50-50 కూడా కాదు, మోస్ట్లీ మనోడు వెళ్ళడాన్ని 60% కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఒక 40% అటు ఇటు అవ్వచ్చు. మనం 90% చెప్తేనే అటు ఇటు అవుతుంది. అలాంటి 60% అంటే పృథ్వీ ఖచ్చితంగా సేవ్ అయిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సేవ్ అవుతాడు. ఎందుకంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎక్కువ తమ్మునేల్స్లో కానీ ఎక్కువ సోషల్ మీడియాలో ఉండే విధంగా అండ్ ఎక్కువగా ప్రోమోలో వచ్చేది, ఎక్కువగా ఫుటేజ్ వచ్చింది పృథ్వీ వల్లనే కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ అనేది చాలా పడినా పడకపోయినా బట్ ఆ స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి మిగతా వాళ్ళకంటే పోల్చుకుంటే మనోడి దగ్గర నుంచి కంటెంట్ ఏ విధంగానైనా వస్తుంది. సో ఆ విధంగా బేస్ చేసుకొని ఖచ్చితంగా మనోడు సేవ్ అవుతాడు, ఇది గుర్తుపెట్టుకోండి, పృథ్వీ సేవ్. మరి ఎలిమినేషన్ ఓవర్ అనుకుంటున్నారు. సో నాగార్జున గారు డైరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకొని బిగ్ బాస్ మీద రచ్చలేపిండు. బిగ్ బాసే అంత రేంజ్లో వార్నింగ్ ఇచ్చిన అబ్బాయిని ఎలిమినేట్ చేస్తారా, లేదనంటే నైనిక ఎలిమినేట్ అవుతుందా? ఇదేంది కొత్తగా నైనిక పేరు చెప్తున్నావు ఏంట్రా అని అనుకుంటుండొచ్చు కదా. సో నైనిక కూడా ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉందంట, ఓటింగ్లో లీస్ట్లో ఉందనంట. సో సీత నిన్న మిడ్ నైట్ తోటి తక్కరమారులాగా సో సీత పైకి వెళ్ళిపోయింది, నైనిక డేంజర్ జోన్లో వచ్చి పడింది. సో బాటమ్ 2లో అయితే ఖచ్చితంగా నైనిక అండ్ అభయ్ వీళ్ళిద్దరిట్లలో సో ఖచ్చితంగా నాకెందుకో అనిపిస్తుంది నైనిక వెళ్ళిపోయే ఛాన్సెస్ 95% ఉంది. అభయ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే 99 ఉంది. బట్ అనోడి విషయంలో కంటెంట్ వచ్చింది అండ్ బిగ్ బాస్ గట్టిగా ఒక వార్నింగ్ ఇచ్చి ఏదో ఒక అది చేశాడు. అండ్ నాగార్జున గారు కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి మనకు అనిపించింది, మనకు తెలుస్తున్న విషయం. బట్ ఏంటంటే ఖచ్చితంగా మనోడికైతే గట్టి కోటింగ్ ఇస్తారు, బట్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ అని నేను ఫీల్ అవుతున్నాను. ఈసారి ఎలిమినేషన్ షాకింగ్గా ఉండబోతుంది. ఎవరు అని అంటే నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 95% ఉంది. బట్ చూడాలి, హోప్ నైనిక వెళ్ళిపోద్దా లేదా, అసలు ఇంకెవరు వెళ్ళిపోతారు అనేది కూడా వెయిట్ చేద్దాం. అండ్ మనకి ఇలా అప్డేట్ రాగానే మనకి ఇలా ఈ విధంగా వీడియో అయితే టక్కున వీడియో పెట్టేస్తాను. అండ్ అంతకంటే ముందు ఇన్స్టాల్ అయితే పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్